చేసిండ్రు. కత్తుల కోలాటంతో తలలు తీసేస్తాం, సామాజిక బహిష్కరణ చేస్తాం అని కాంగ్రెస్ సభ్యులతోని ముఖ్యమంత్రి పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడించిండు. మనం చూడలేదా? ముఖ్యమంత్రి గారు పక్కన వచ్చి వాళ్ళు కూర్చోవడం, పోగానే వాళ్ళకి మైకొచ్చుడు, వాళ్ళు మాట్లాడుడిగా కత్తుల కోలాటంలో తలలు తీసేస్తామని ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడితే అది శాసనసభన? దాన్ని ఎందుకో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవు? కత్తుల కోలాటంతో తలలు తీస్తా అన్న సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? సామాజిక బహిష్కరణ చేస్తామని మాట్లాడిన సభ్యుడిని ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవా? రేవంత్ రెడ్డి ఈ 2 నెలల్లో సభలో మాట్లాడిన అనాగరిక భాషను ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయరా? ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? నేను నోట్తో మాట్లాడలేను. ఆ భాష మాట్లాడడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి భాషను ఇవాళ ఎథిక్స్ కమిటీకి పంపాలి కదా. అధికారం ఉందనో, మందబలం ఉందనో, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇది శాసనసభ, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వ తీరును, ఈ ముఖ్యమంత్రి భాషను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మా గొంతు మందబలం ఉందని నువ్వు అసెంబ్లీలో నొక్కుతావేమో, కానీ మేము యాజ్ పాసిబుల్ దొరికిన ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక్క సెకండ్ కూడా వృధా చేయకుండా ప్రజా సమస్యల ప్రస్తావనకు మేము ప్రాధాన్యత ఇచ్చాము. చిరు ఉద్యోగుల గురించి, రిటైర్డ్ ఉద్యోగుల గురించి, వివిధ ప్రజా సంఘాల గురించి, బీసీ కుల సంఘాల గురించి, బీసీ రిజర్వేషన్ గురించి, బీసీ సప్లాన్ గురించి, ఎస్సీ సప్లాన్ గురించి అన్ని వర్గాల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావించే ప్రయత్నం చేసింది. అయినా కొన్ని మేము మాట్లాడగలిగాం. కొన్ని సందర్భాల్లో డైవర్షన్ పాలిటిక్స్ మమ్మల్ని సభ నుంచి సస్పెండ్ చేసో మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినారు. కానీ మాకు శాసనసభ ఒకటే కాదు కదా, ప్రజాక్షేత్రం కూడా ఉంది. అనేక వేదికలు మాకున్నాయి. తప్పకుండా అన్ని వేదికల్లో ఈ ప్రభుత్వ తప్పిదాలపై నిలదీస్తూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఏది ఏమైనా శాసనసభలో ప్రతిపక్షంగా మేము టు ద బెస్ట్ ఆఫ్ అవర్ కెపాసిటీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి సూచనల మేరకు మా శాసనసభ పక్షం సభ్యులు అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీశాం. ప్రజల పక్షాన పోరాటం చేసినాం. ప్రభుత్వం ఎట్లా పారిపోయిందో కూడా మీరందరూ కూడా చూశారు. మా పోరాటం తప్పకుండా ప్రజల పక్షాన కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఇకపోతే రెండవ అంశం ఒకటి కూడా మాట్లాడాలనుకుంటున్నా. గౌరవనీయులు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ గారు నిన్న పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము స్పందించాలనుకుంటాం. ముఖ్యంగా సిఆర్ పాటిల్ గారి వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, సిఆర్ పాటిల్ వ్యాఖ్యలు మధ్య తేడా లేదు. అంటే బీఆర్ఎస్ మీద బురద జల్లడంలో కాంగ్రెస్ బీజేపీల ఫెవికాల్ బంధం బయటపడ్డది. కాళేశ్వరం మీద పెట్టిన ఖర్చే 90,000 కోట్లు, 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి అని ఎట్లా మాట్లాడతాడు? అది రేవంత్ రెడ్డి భాష. అదే భాష ఆయన మాట్లాడండి. అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికి ఆదర్శమని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర మంత్రులు, సర్వోన్నత న్యాయస్థానం కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ గడ్కరీ గారు హైదరాబాద్కు ఇవాళ కాళేశ్వరం జలాలు వస్తున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు వరప్రదాయని అని మరో కేంద్ర మంత్రి గడ్కరీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. అప్పటి గవర్నర్ నరసింహన్ గారు తెలంగాణ రాష్ట్ర తాగునీటి సమస్యలకు ముక్తిని ప్రసాదించే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆనాటి రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు. ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దేశ చరిత్రలోనే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు లేదని ఈనాటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు. మ్యాగ్సెసే అవార్డు గ్రహీత గౌరవనీయులు రాజేందర్ సింగ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి ప్రాజెక్టు ఒక జీవనదిగా మారిందని మ్యాగ్సెసే అవార్డు గ్రహీత రాజేందర్ సింగ్ గారు చెప్పిన వ్యాఖ్యలు. అదేవిధంగా సిడబ్ల్యూసీ చైర్మన్
సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ మసూద్ హుసేన్ గారు దేశములో ఎక్కడి లేని విధంగా కాళేశ్వరం పనులు జరుగుతూ ఉన్నాయి, ప్రాజెక్టు డిజైను పనుల ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆనాటి సిడబ్ల్యూసి చైర్మన్ మసూద్ హుసేన్ గారు ఈ ప్రాజెక్టుకి ఇచ్చిన కితాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి గారు భగవత్ సింగ్ మాన్ గారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసి మేము నేర్చుకున్నాం, ఇది అద్భుతం అని చెప్పినటువంటి మాటలు. అమెరికాలోని సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ వారు కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు ఇచ్చి ఈ ప్రాజెక్టు పట్ల కితాబునిచ్చినటువంటి మాటలు. సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. ఇట్లా ఎన్నెన్నో ఉన్నాయి. అవి కాదు, నిన్నగాక మొన్న ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా భారత్ సర్కార్, ఇది నాది కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఇదే పార్లమెంట్ సమావేశాల్లో పార్లమెంట్లో టేబుల్ చేసిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్లో ఏం చెప్పారో కూడా నేను చదివి వినిపిస్తుంది. దిస్ ఇస్ ద ఫుల్ రిపోర్ట్. ఇందులో పేజ్ నంబర్ 231. ఇన్ తెలంగాణ ద కల్టివేటెడ్ ఏరియా విచ్ స్టూడ్ ఎట్ 1.31 crore acres in the year 2014, it increased to 2.20 crore acres by the year 2023 due to major flagship programs such as Kaleshwaram lift irrigation project. ఇది నేను చెప్పలే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో పెట్టిన ఎకనామిక్ సర్వే పుస్తకం. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్ లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఇదొక్కటే, ఇదేమో ఢిల్లీలో పార్లమెంట్ లో పెట్టింది, ఇదేమో రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఇది నాది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్ లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఆయన గారు ఏం చెప్తారంటే, నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిల్ 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఇంట్లో 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది, 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఈ కొత్త పారకం ఎడికెళ్ళి వస్తుంది? ప్రాజెక్టే కొట్టుకపోయాయి, మరి కొత్త పారకం ఎడికెళ్ళి వచ్చింది? అంటే ఇదంతా కూడా బీఆర్ఎస్ మీద బురద రాజకీయం, బురద జల్లే రాజకీయం. ఇప్పుడు నిన్న మొన్న మనం భువనగిరి జిల్లాలో ఆలేరు ఎమ్మెల్యే గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు పోయి కాలువలకు నీళ్లు, పంట పొలాలకు నీళ్లు వదులుతూ నెత్తి మీద నీళ్లు జల్లుకుంటున్నారు కదా, మరి అవి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు పోయి గంధమల్ల ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిండు. గంధమల్ల ఏంటిది? ఇజ్ ఇట్ నాట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాళేశ్వరం? గంధమల్లకి ఎక్కడి నుంచి పోతాయి నీళ్లు? మిడ్మానేర్ నుంచి అనంతగిరి, అనంతగిరి నుంచి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్ల బోల్. ఇవన్నీ కాళేశ్వరం కాకపోతే ఏంది? ఇజ్ ఇట్ నాట్ కాళేశ్వరం? ఇవన్నీ లేకపోతే గంధమల్లకు నీళ్లు వస్తాయా? ఇవన్నీ కాళేశ్వరంలో నిర్మించినాయే కదా. అంటే కాళేశ్వరం ఇంటాక్ట్ ఉంది కనుక, నీళ్లు పారుతున్నాయి కనుక నువ్వు గంధమల్లకు పోయి కొబ్బరికాయ కొట్టినావు నల్లగొండల. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు